సిచ్యువేషన్లో నో చెప్తే ఆ నో చెప్పడం వీక్నెస్ అయింది అనుకోండి, అప్పుడే లైఫ్ డ్యామేజ్. ఎక్కడ నో చెప్పాలో ఇదంటారు కదా, ఎక్కడ నెగ్గాలో కాదు. పరక్రమాల భారతదేశం, ఈ దేశం నా దేశం, పరక్రమాల భారతదేశం. కార్గిల్ వీరులకు జోహారులు, వారి త్యాగాలకు వందనాలు. కార్గిల్ వీరులకు జోహారులు, వారి త్యాగాలకు వందనాలు. ఈ దేశం నా దేశం, ఈ దేశం నా దేశం, పరక్రమాల భారతదేశం. ఈ దేశం నా దేశం, పరక్రమాల భారతదేశం. కార్గిల్ వీరులకు జోహారులు, వారి త్యాగాలకు వందనాలు. కార్గిల్ వీరులకు జోహారులు, వారి త్యాగాలకు వందనాలు. ఈ దేశం నా దేశం, ఈ దేశం నా దేశం, పరక్రమాల భారతదేశం. పరక్రమాల భారతదేశం, పరక్రమాల భారతదేశం, పరక్రమాల భారతదేశం. థ్యాంక్ యూ. Soldiers crossed border and captured our high mountains of Kargil, and our Indian armies start Operation Vijay to take back our land. And in that war, so many injured and some are sacrificed their lives, but they never give up, and they won the Kargil. Very good, well said. హాజరు కావాలని కోరుతున్నాను. జూలై 10వ తేదీన వారి త్యాగాలకు వందనాలు. కార్గిల్ వీరులకు జోహారులు, వారి త్యాగాలకు వందనాలు. ఈ దేశం నా దేశం, ఈ దేశం నా దేశం, పరక్రమాల భారతదేశం. ఈ దేశం నా దేశం. యాక్చువల్గా నా ఆరోగ్య పరిస్థితి కానీ Quit bad habits. I quit bad habits. I wish new India. I wish new India. I wish clean India. I wish clean India. I should be clean. The India will be clean. I will be clean. India will be clean. I hate corruption. I hate corruption. Quit corruption. Quit corruption. Quit corruption. I quit bad habits. I quit bad habits. I quit bad habits. Jai Hind. Jai Hind. Jai Hind. Today we unite under the Nasha Mukt Bharat Abhiyan and take a pledge that not only the community, family, friends, but also ourselves will be drug free because change should start
చైర్మన్ గారు ఉపాధ్యాయులందరూ కూడా స్వాగతం. మా పాఠశాల విద్యార్థులు మార్చింగ్ చేస్తూ అందరికి వస్తారు. చైర్మన్ గారు గౌరవం స్వీకరించాల్సి కోరుతున్నారు. 2 నిమిషాల్లో క్యాప్టెన్సీలో అందరూ సైలెన్స్గా ఉండాలి. మీరు సైలెంట్గా ఉంటే మాస్టర్ చెప్పింది మన పెద్దలు చెప్పింది మీకు అర్థమవుతుంది. మీరు గోల్ గోల్ చేస్తుంటే మేము చెప్పింది మీకు అర్థమవుతుంది. ఏదో మేము మాట్లాడుతున్నాం మీరు అంటున్నారు అంతే. స్కూల్ టీచర్స్కి మన భారతీయులందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పిల్లలు మీరందరూ ఈ స్వాతంత్ర దినోత్సవం ఆరోగ్యం బాగుంటే చదవగలరు. ఈరోజు చూసాను చాలా మంది రావడంతోనే సార్ చదవనండి. కారణం ఏంటి? పరిశుభ్రత లేకపోవడమే. చూడండి, అడుగున థీమ్ ఉంది. ఏ రాసింది? మదర్ తెరేసా అమ్మగారి పుట్టినరోజు. ఆమె ఎప్పుడు పుట్టారు? మార్చుకున్నారు. ఎలాగా? ఆవిడ మదర్ ఏం కాదు. కూడా 29 మార్కులు వచ్చాయి. ఇప్పుడు వీళ్ళు ముగ్గురులో ఇద్దరికే ఫస్ట్ థర్డ్ సెకండ్ ఉంటుంది. మాట ఫస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇక్కడ 3 నెంబర్ రాసా. 1, 3, 4 ఫస్ట్ సెకండ్ ఫస్ట్ పేజ్ మాత్రం 31 మార్కు వచ్చిందమ్మా. ఫస్ట్ మార్కు 31 అంటే 2 మార్కులు తేడాతో గెలిచింది. ఈ చీటీలు ఇక్కడ మన ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ ప్రిపరేషన్స్ ఇంకా పూర్తి కాలేదు, అవుతూనే ఉన్నాయి. మేడం గారు పాట చూస్తుంటే బాగుంది కదా? రైట్. మేము ఒకసారి కార్గిల్ దివస్ చేశాం సార్. ఆ రోజు కూడా పిల్లలు మంచి ప్యాట్రియాటిక్ మూడ్లోని పాట జ్ఞాపకం ఉందా? పాడుతారేంటి? చూద్దాం టైం ఉంటే. ఈరోజు మన ప్రేయర్లో ఈ అసెంబ్లీలో డయాస్ అంతా కలర్ఫుల్గా వెరైటీగా కొత్త కొత్త వ్యక్తులతో ఇంకా అందంగా కనిపిస్తుందా? చూస్తున్నారా? ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నారు. మరి ఆయనకి అంత ఉత్తేజం, అంత ఎంకరేజ్మెంట్ కారకులైన త్రిమూర్తులు రెస్పెక్ట్. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 5న విశాఖపట్నం డిస్టిక్లోని సార్ ఒక 50 టీచర్స్ సెలెక్ట్ చేయండి. మంచి టీచర్స్ మీకు తెలుసు కాబట్టి వాళ్ళు సెలెక్ట్ చేయండి. వాళ్ళందరినీ రోటరీ క్లబ్ తరపున సత్కారం చేద్దాం, రోటరీ క్లబ్ అవార్డు ఇద్దామని చెప్పి. ఫస్ట్ బాల్ సెకండ్ బాల్ థర్డ్ బాల్ అయిపోయింది. ఫోర్త్ బాల్ అయిపోయింది. లాస్ట్ బాల్ ఫోర్త్ బాల్ లాస్ట్ బాల్ Last ball. Fifty score. Ladies working, ladies working, I'm just, let's get. Ladies, let's get. Until you go, master.
రోటరీ క్లబ్ విశాఖపట్నం. వైజాగ్. థ్యాంక్ యూ. ఈ చదవండి. ఓటు కావాలి, ఓటు కలరా. Hi. Today we are talking about the there was how many fundamental rights. నువ్వు కానీ పని కానీ ఒక చక్కగా చేయలేము అక్కడ. తగులుతే డిస్టర్బెన్స్ బోర్డులో అయిపోతుంది. అందుచేత తగు 90 అలాంటి ములిపేట కారణం ఏంటి? ఇటువంటి చెత్త పనిలో మాట. ప్రజలలోని ఆ ఊరు ప్రజలలోని ఆ మాత్రం అవగాహన లేకుండా చేసిన పనుల వల్ల జరిగిన అనర్థాలు. బడిలో కూడా అంతే, బడిలో కూడా అంతే. మనం మీ ర్యాపర్స్ ఉన్నాయి, డస్ట్బిన్లు ఏమో చెప్తున్నాను, క్లాస్ రూమ్లో పడేస్తున్నారు. సో ఇటువంటి అలవాట్లు మానుకుంటే ఆటోమేటిక్గా మొన్న దసరాకి సెలవులు వచ్చాయి 10 రోజులు. అలాగే మళ్ళీ ఎప్పుడు వస్తాయా సంక్రాంతి కానీ ఎదురు చూస్తున్న సమయంలో ఏమొచ్చింది? వరద సెలవులు. ఫ్యాన్ లేదండి అని చెప్తారు కదా, చెప్పరు, భరిస్తారు అన్నమాట. ఎవరు చెప్పాలి? అప్పుడు అక్కడ వేసి సార్ 10 నిమిషాలు ఉండిపోయాయి సార్, దాహం వేసేస్తుంది, ఫ్యాన్ లేదు, అలసిపోయాయి సార్, చిన్న అక్కడ బ్రేక్ ఇవ్వండి సార్ అని ఒకటి ఉంటాయి. అలా పరిరక్షణ అవార్డును గెలుచుకుంది. క్రీడా వార్తలు. ధర్మశాలలో దక్షిణాఫ్రికా జరిగిన 3వ T20లో భారత్ విజయం సాధించింది. వాతావరణ వార్తలు. భారీగా తగ్గుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు తెలిపారు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం. గుడ్ మార్నింగ్. ఆదివారం దాటిన తర్వాత సోమవారం వచ్చినప్పటికీ తగ్గిపోతున్నారు అన్నమాట. లేట్ కమింగ్. ఈవెన్ 10th క్లాస్ స్టడీ అవర్ కూడా లేట్గా వచ్చారు. టీచర్ 8 గంటలకు వచ్చి కూర్చున్నారు, పిల్లలు మాత్రం 8 మానేశారు, తినటం లేదు. ఎందుకు తినదైనా? ఎవరి మీద కోపం వచ్చిందా? మీరు చేస్తారు కదా, డబ్బులు ఇవ్వలేదు ఇంట్లో అమ్మకం మానేస్తారు, సినిమాకి తీసుకెళ్ళి అమ్మకం మానేస్తారు. బట్టలు తెలుగు 3 భాషల్లోని పద్యాలు వీరు పాడారు. సో ఈ పద్యాలు ఇంకా కాన్ఫిడెంట్గా చేసుకుని సోమవారం ఉదయం ప్రేయర్లో చెప్పారు. అర్జున్ చెప్పేవారు మీరే. ఎవరు చెప్పారో గ్యాప్ ఇవ్వకూడదు, మీ పేరు చెప్పకూడదు. ఇంకా టప్ప టప్ప టప్పని ప్రగతి సాధించుటకు పాఠశాల విద్యలో ప్రగతి సాధించుటకు నాది వేయాలి. ప్రాథమిక తరగతులకు ఘన పునాది వెయ్యాలి. పాఠ్యాంశపు పఠనంలో సామర్థ్యం పెంచాలి. వర్ణమాల గుణింతాలు రాసి చదవగలగాలి. వాక్యాధ్యాయులందరూ ఉద్యుక్తులు కావాలి. చతుర్విధ ప్రక్రియలను సక్రమంగా చూపాలి. తీసివేత కూడికలను అలవోకగా చెయ్యాలి. భాగహార గుణకారం బాగుగాను నేర్వాలి. భాగహార గుణకారం బాగుగాను నేర్వాలి. రాత లెక్కలందు గొప్ప విజ్ఞులుగా నిలవాలి.
తల్లిదండ్రి సంరక్షణ సహకారం అందాలి. బడియుండిన పరిసరాల పెద్దలెల్ల కదలాలి. సంఘ జనులు కార్యమందు పాలు పంచుకోవాలి. సమాజం యావత్తు సమాయత్తమవ్వాలి. పాఠశాల విద్యలో ప్రగతి సాధించుటకు పాఠశాల విద్యలో ప్రగతి సాధించుటకు పిల్లల్లో అభ్యసనము ఉన్నతముగ విద్యార్థుల ప్రజ్ఞ తీర్చిదిద్దాలి. పాఠశాల విద్యలో ప్రగతి సాధించుటకు ఇంకో 21 years పోతే అంటే ఇప్పుడు 2047. చక్కని పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. 8th క్లాస్ పిల్లలు అందరూ మరొకసారి గట్టిగా చెప్పండి. ఓకే, మన దాదాపు గారు గ్రామ పెద్ద ఆయన పీడి మేడమ్స్ కి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నారు, ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నారు. రేపు జనాలు చేస్తున్నాయి మామూలు జనాలు కాదు. పాఠశాల విద్యలో ప్రగతి సాధించుటకు పాఠశాల విద్యలో ప్రగతి సాధించుటకు పిల్లల్లో అభ్యసనము ప్రతిభ నేర్పించుటకు ఉపాధ్యాయులందరూ యుక్తులు కావాలి. ఉన్నతముగా విద్యార్థుల ప్రజ్ఞ తీర్చిదిద్దాలి. పాఠశాల విద్యలో ప్రగతి సాధించుటకు ఉపాధ్యాయులందరూ ఉద్యుక్తులు కావాలి. గతకాలపు లోపములను వెతికి పట్టుకోవాలి. శతశాతపు ఉత్తీర్ణత వైపు దారి తీయాలి. ప్రాథమిక తరగతులకు ఘన పునాది వేయాలి. ప్రాథమిక తరగతులకు ఘన పునాది వేయాలి. పాఠ్యాంశపు పఠనంలో సామర్థ్యం పెంచాలి. వర్ణమాల గుణింతాలు రాసి చదవగలగాలి. వాక్యములను కూర్చుటలో నైపుణ్యం రావాలి. సాంఘిక శాస్త్రం సైన్సు చక్కగానే చదవాలి. ఆంగ్ల భాషలో అన్ని మెలకువలను నేర్వాలి. పాఠశాల విద్యలో ప్రగతి సాధించుటకు ఉపాధ్యాయులందరూ ఉద్యుక్తులు కావాలి. కోసం కూడా
ఆ సమయంలో పాకిస్తాన్ ఆక్రమణ చేసేటప్పుడు మన సైనికులు పోరాటం చేయకుండా వాళ్ళ యుద్ధం చేయకుండా ఖాళీగా ఊరుకుంటే కార్గిల్ కాదు ఢిల్లీ వరకు కూడా పాకిస్తాన్ సైనికులు వచ్చేసి మనల్ని ఆక్రమించేసుకునే అవకాశం ఉంది. సమాజం యావత్ సమాయత్తమవ్వాలి. పాఠశాల విద్యలో ప్రగతి సాధించుటకు పాఠశాల విద్యలో ప్రగతి సాధించుటకు పిల్లల్లో అభ్యసనపు ప్రతిభ నేర్పించుటకు ఉపాధ్యాయులందరూ ఉద్యుక్తులు కావాలి. ఉన్నతముగా విద్యార్థుల ప్రజ్ఞ తీర్చిదిద్దాలి. పాఠశాల విద్యలో ప్రగతి సాధించుటకు ఉపాధ్యాయులందరూ ఉద్యుక్తులు కావాలి. ఈరోజు మనం ఆశాముక్త భారత అభియాన్ కింద మాత్రమే కాకుండా మనం కూడా మార్పు మనతోనే ప్రారంభం కావాలి. కాబట్టి మనమందరం కలిసి ఖచ్చితంగా మార్చడానికి దృఢమైన నిర్ణయం తీసుకోవడం. సంస్కార భారతి తూర్పు ఆంధ్రప్రదేశ్ సమర్పిస్తున్న వందే మాతరం గీతమాలిక. మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం. నిర్మల సుర గంగా జల సంగమ క్షేత్రం. రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం. భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. తూర్పు దిశ పొంగి పొరల గంగా సంద్రం. తూర్పు దిశ పొంగి పొరల గంగా సంద్రం. పశ్చిమాన అనంతమై సింధు సముద్రం. పశ్చిమాన అనంతమై సింధు సముద్రం. భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం. రత్న గర్భ పేరుగన్న భారతదేశం. ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం.
చరితలున్న ఆలయ శిఖరం వీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం కొండ కోన వాగు పాడు సంస్కృతి గీతం కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం కొండ కోన వాగు పాడు సంస్కృతి గీతం గుండె గుండె కలుసుకొనుటే సమర స్వభావం గుండె గుండె కలుసుకొనుటే సమర స్వభావం చేయి చేయి కలిపితేనే ప్రగతుల తీరం చేయి చేయి కలిపితేనే ప్రగతుల తీరం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం నిర్మల సుర గంగా జల సంగమ క్షేత్రం రంగుల హరివిల్లుల విలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం Fighters in the independence of India. The Alluri Sitaramraju was named as an Manyam Veerudu. That means the hero of the forest. సభ్యులు అందరికీ స్వాగతం సుస్వాగతం. సభలో అందరూ వారి కేటాయించిన సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగపరచుకోవాలని ఆశిస్తున్నాను. సభను ప్రారంభిస్తున్నాను. మొదటిగా ప్రశ్నోత్తరాల సమయం. ఓం శాఖకు సంబంధించిన ప్రశ్న. అధ్యక్ష, రాష్ట్రంలో మహిళలపై అనేక అగత్యాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం కళ్ళు మూసుకొని చోద్యం చూస్తుంది. మహిళలు రక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకున్నారు? అవే డబ్బులతో మేము ఇప్పుడు దాన్ని చాలా నీట్ గా చేసాము. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే లంసింగ్ నుంచి చింతపల్లి వెళ్లే రోడ్డు ఎంత నీట్ గా ఉందో చూడండి. హైవేగా మార్చాము. మీరున్నప్పుడు ఏమీ చేయలేకపోయారు. మేము వచ్చి ఇన్ని మార్పులు చేసాం. 1వ తారీఖు రాగానే అందరికీ జీతాలు వేస్తున్నాం. ముసలి వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నాం. తల్లికి వందనం పిల్లలకి అలాగే ఇలా ఎంతో మీరున్నప్పుడు 9.74 లక్షల కోట్లను అప్పుగా తీసుకున్నారు. మీరు అసలు ఏమీ అభివృద్ధి చేయలేకపోయారు. మేము వచ్చిన తర్వాత 1743.94 కోట్లను తీసుకున్నాం. అవే డబ్బులతో మేము ఇంత అభివృద్ధిని చేశాం అధ్యక్ష. అధ్యక్ష, కోట వ్యయం ప్రజా పంపిణీ సభ్యుడి మార్పిడి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏవి? రవాణాను అరికట్టడానికి మన ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో మరి ముఖ్యంగా పోర్టులు మరియు సరిహద్దుల వద్ద తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసింది. అధ్యక్ష, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటుంది. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ బియ్యం అక్రమంగా తరలించే వారిపై విద్యార్థి చట్టం, ఈసీ యాక్ట్ వంటి చట్టాల ద్వారా కేసులు నమోదు చేస్తున్నాం అధ్యక్ష. స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేశాం అధ్యక్ష. ఈ పోస్కోప్ పరికరాల ద్వారా బయోమెట్రిక్ తర్వాతే బియ్యం పంపిణీ చేస్తున్నాం అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్లో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. ప్రత్యేకించి నా నియోజకవర్గంలోని నర్సీపట్నం చోడవరం రోడ్డు మరీ ఘోరంగా ఉంది. దీనికి మీ ప్రభుత్వం ఏ చర్యలు చేపడుతుందో సభకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. కృతజ్ఞతలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ రోడ్లు ఇలా తయారు కావడానికి మీ ప్రభుత్వం వల్లే జరిగిందంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే ప్రతిపక్షం నాయకత్వంలో ఉన్నప్పుడు ఆ రోడ్డు గురించి ఎవరు ఆలోచించకపోవడం వల్లే ఈ రోడ్డు
అయ్యింది అధ్యక్ష. వారు నాయకత్వంలో ఉన్నప్పుడు వారు ఏం చేశారని ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. మేము కాంట్రాక్టర్లు పెట్టి మీటింగ్స్ పెట్టి ఆ రోడ్డు వచ్చే సంవత్సరం నాటికి అనగా 2026-27 నాటికి పూర్తి అవుతుందని సభముఖంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది కానీ ఎవరు ఎక్కడ కనిపించలేదు. సమాధానం ఏమిటి అధ్యక్ష? అధ్యక్ష, ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వంలో రోడ్లు మరీ దారుణంగా ఉండేవి. ఇంకా మా ప్రభుత్వం వచ్చాక గుంటలు తవ్వించి పునాదులు వేశాము. త్వరలోనే నిధులను సహకరించి రోడ్లను వేస్తామని సభాముఖ్యంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇటీవల విశాఖపట్నంలో విజయవంతంగా నిర్వహించిన CII భాగస్వామ్య సదస్సు ఫలితాలపై ముఖ్యమంత్రి గారి ప్రకటన ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు తమ ప్రసంగాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదములు అధ్యక్ష. రాష్ట్ర భవిష్యత్తు అత్యంత కీలకమైన ఈ అంశంపై సభలో ప్రకటన చేయడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను అధ్యక్ష. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన CII సదస్సు సూపర్ హిట్ అయింది అధ్యక్ష. కేవలం మూడు రోజుల్లో 613 ఒప్పందాలు కుదిరాయి అధ్యక్ష. దీనివల్ల 16.31 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి అధ్యక్ష. పెట్టుబడిదారుల్లో దెబ్బతిన్న విశ్వాసాన్ని పునరుద్ధరించడం వల్లే ఇది సాధ్యమైంది అధ్యక్ష. ఈ ఒప్పందాలన్నీ 3.5 ఏళ్లలో ఆచరణలో తెచ్చేందుకు మా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది అధ్యక్ష. అధ్యక్ష, సీఎం గారికి నా అభినందనలు. అయితే గతంలో ఇలాంటి ఎన్నో చేశారు కానీ ఆ ఆచరణలోకి రాలేదు. ఈసారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏంటి? మంచి ప్రశ్న అడిగారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. మేము నిబద్ధత ఉన్న వారితోనే సంతకాలపై ఒప్పందాలు చేశాం. పెట్టుబడిదారులకు ఏ ప్రభుత్వం వచ్చినా ఇబ్బంది ఉండదని నమ్మకం కలిగించేందుకు ఎక్సెస్ ఖాతాలను ఏర్పాటు చేస్తున్నాం. పరిశ్రమల నిర్మాణం మొదలయ్యాక వారి నుంచి ప్రభుత్వానికి వచ్చే GSTలో 60 నుంచి 80% ఈ ఎక్సెస్ ఖాతాలో జమ చేస్తున్నాం. ఇది పెట్టుబడిదారులకు నమ్మకం పెంచుతుంది. ఇది మాటల్లోనే కాదు చేపల్లో కూడా చూపిస్తుందని చెప్తున్నాను అధ్యక్ష. డిప్యూటీ సీఎం గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు వివరించినట్టు ఈ అద్భుతమైన పెట్టుబడులు ఒప్పందాలు కేవలం అంకెలు మాత్రమే కావు అధ్యక్ష. ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుపై దేశీయ అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల్లో ఉన్న భరోసాకి నిదర్శనం అధ్యక్ష. యువతకు ఉపాధి వంతెన నిర్మాణం, 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు, 16 లక్షల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం అధ్యక్ష. ఈ ప్రణాళిక ద్వారా మేము ఉజ్వల యువత భవిష్యత్తు కోసం వేసిన తొలి అడుగు అధ్యక్ష. మా ప్రభుత్వం చేరిన 15 రోజులకే పారిశ్రామికవేత్తలతో భరోసాను కల్పించే చర్యలు చేపట్టాము. ఇదే ఈ విజయానికి సహకారం చేసింది అధ్యక్ష. IT, క్వాంటమ్, ఇంటర్నేషనల్ మరియు గ్రీన్ ఎనర్జీ వంటి కొత్త రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువశక్తికి ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం అందరూ చేస్తున్నాం అధ్యక్ష. అలానే శాశ్వత పరిష్కారాలపై దృష్టి, తాత్కాలిక ప్రయోజనాల కోసం కాకుండా దీర్ఘకాలిక ప్రణాళికల కోసం మరియు పాలసీల ద్వారా మన దేశాన్ని 2047 నాటికి వికసిత్ భారత్ గా తీర్చిదిద్దడమే మా లక్ష్యం అధ్యక్ష. ప్రాంతీయ సమతుల్యత మరియు సామాజిక న్యాయం ఈ సభలో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. సమ ప్రాధాన్యం అన్ని ప్రాంతాల అభివృద్ధి. మా ప్రభుత్వం పెట్టుబడులు సంబంధించిన అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యం ఇస్తుంది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ప్రకటించిన విధంగా రాయలసీమ కేంద్రంగా రేమోట్ కంపెనీ 1200 కోట్ల పెట్టుబడులు పెడుతుంది అధ్యక్ష. రాయలసీమలో డ్రోన్ ఎలక్ట్రానిక్ సిటీలు, అనంతపురంలో హార్టికల్చర్ మెగా ఫుడ్ వర్క్ వస్తున్నాయి అధ్యక్ష. 3 ప్రాంతాల్లో 3 ఎకనామిక్ రీజియన్లు అభివృద్ధి చేయాలన్న మా లక్ష్యం సుస్పష్టం. సామాజిక న్యాయం, మహిళల సాధికారత. ఈ అభివృద్ధి ప్రయాణంలో మహిళలు కీలక పాత్ర పోషించాలి అధ్యక్ష. 1,00,000 మంది మహిళలకు వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే మా ప్రభుత్వ లక్ష్యం అధ్యక్ష. ఇన్నోవేషన్ పాలసీల గురించి మహిళలకు అవగాహన పెంచడం ద్వారా వారు అడుగుపెట్టే ప్రతి రంగంలోనూ శ్రేష్టం నింపడమే మా లక్ష్యం అధ్యక్ష. అవకాశాలు స్పష్టం మా కర్తవ్యం. ముఖ్యమంత్రి గారు
దార్శనికత, మంత్రుల నిబద్ధత మరియు ప్రజల ఆకాంక్షతో కూడిన ఈ ప్రయాణంలో మేము ప్రతి అడుగులోనూ ప్రజలకు జవాబుదారీగా ఉంటామని సౌమ్యంగా కోరుతున్నాను అధ్యక్ష. Sovereign, socialist, secular, democratic, and republic, and to secure to all its citizens, and to secure to all citizens, and to promote among them all justice, social, economic, and political liberty of thought, expression, belief, faith and worship, equality of status and of opportunity, and to promote among them all fraternity, ensuring the dignity of the individual and to integrity of the nation. This 26th day of November 1949 to hereby adopt, enact, and give to ourselves this constitution. Part 4 from Article 51A. Let's see how first duty. First duty first, I'ma say on the fundamental duties. Oh, the fundamental duties. Oh, abide by the Constitution, respect national flag and national anthem. Respect national flag and anthem. Second duty, second, I'ma say on the fundamental duties. Oh, the fundamental duties. Oh, follow ideas of the freedom struggles. Oh, follow ideas of the freedom struggles. Third is protecting sovereignty and integrity of India. Oh, the integrity of India. Oh, defend the country and render the national services of India. Oh, national services of India. Oh, there are few more fundamental duties in our constitution. Jesus spirit of my brotherhood of India, the India, the brotherhood of India, brotherhood of India. వద్దులా అందలేదు వద్దు The preserving composite culture of India, the India, the culture of India, the culture of India. 70, the preserving national environment of India, the India, the environment of India, the environment of India. Scientific temper of India, safeguarding public scientific temper. ఫోటో అందరూ ఎలా ఉండే About Green Diwali. Green Diwali encourages people to celebrate the festival in an eco-friendly way, making choices that are good for the environment. Families offer alternative
11వ తారీఖుకి మిగతా భాషల్లో తమిళ్లో ఒక్కొక్కరు ఒక మాట చెప్పాలి, కేరళలో ఒక మాట చెప్పాలి, బెంగాల్లో ఒక మాట చెప్పాలి. టీచర్స్ అందరూ ఒక్కొక్క మాట నేర్చుకోండి, పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. మన గూగుల్ ట్రాన్స్లేషన్లో కొడితే వస్తుంది బాగున్నారా అని తమిళ్ కూడా అనుకోండి, బాగున్నారా తెలుగులో కొడితే అది ట్రాన్స్లేట్ చేసి చూపిస్తుంది. సో అది మనం చదివి చెప్పచ్చు అన్నమాట. ఆ రకంగా తయారు చేయండి. అది 11వ తరగతి పుట్టినరోజు, ఆ రోజు చేద్దాం. మొదటి రోజు మనం ఈరోజు భాషా వృక్షంతో భారతీయ భాషా ఉత్సవం 25ని ప్రారంభించుకున్నాం. ఓకేనా? సమర్పించుకున్నాం సార్. చెప్పండి. నల్ల ఇరిగియా సాంబడియా సరే నేను వచ్చేస్తున్నాయో. నేను అలా ఒకసారి ఫ్రాన్స్లో 3 నెలలు ఉన్నానండి. అప్పుడు యూరోప్లో అప్పుడు వయసులో ఉన్నమాట, 25 ఏళ్ళ వయసులో. యూరోప్లో ఉన్న అన్ని దేశాల భాషల్లోని నేర్చుకున్నా. చెప్పండి, ఏం నేర్చు చెప్పండి. నేను ఇంగ్లీష్ అండి. రోజు రావాలి, ఓటు కనరాలి. ఉపాధ్యాయులకు సహకరిస్తానని పాఠశాలకు ప్రజలకు మధ్య భారతిగా వ్యవహరిస్తానని తెలియజేస్తున్నాను. పిల్లల బంగారు భవిత కోసం వారి విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు శారీరక మానసిక నైతిక పుట్టింది ఎక్కడ? తమిళనాడులో తోటపూడి అనే ఒక గ్రామంలోని జన్మించాడు. ఆయన పుట్టినప్పుడు అక్కడే గ్రామంలోనే చదువుకున్నాడు. వాళ్ళ నాన్న పేరు సుబ్రహ్మణ్య ఆల్వార్, వాళ్ళ అమ్మ పేరు లక్ష్మీ ఆల్వార్. ఇతని పేరు యాక్చువల్గా సుబ్బయ్య. ఇతని పేరేంటి? సుబ్బయ్య. కానీ అటువంటిది ఆయన చిన్న వయసులోనే ఆయనకి బిరుదు ఇచ్చారు. స్కూల్ చదివే వయసులోనే ఏ బిరుదు ఇచ్చారు? భారతి. ఏంటి? భారతదేశం మీద ఆయన స్త్రీల సమస్యల గురించి ఆయన పోరాటం చేశాడు. అందుకే ఆయన సంఘ సంస్కర్త అని కూడా అంటాం. దీని గురించి అన్ని కూడా నేను అక్కడ నోట్స్ కూడా పెట్టడం జరిగింది. ఆయన చరిత్ర బ్రీఫ్ గా ఆయన ఏం చేశారన్న విషయాలు పెట్టడం జరిగింది. మీరు టైం ఉన్నప్పుడు అది చూసుకోండి. ఈయన రాసిన కవిత గురించి చెప్పాను కదా ఒకసారి నేను. అందులోని స్వరాజ్య గురించి, భయం లేదని చెప్పడం గురించి ఆయన చెప్పాడు. అంటే సుమారుగా 50% ప్రజలు వ్యవసాయం ఆధారంగానే జీవిస్తూ ఉన్నారు. వ్యవసాయం చేయాలంటే భూమి ఉండాలి. కొంతమంది భూస్వాములు ఉంటారు. చేసేవాడు అసలైన రైతు, సన్నకారు రైతు, చిన్నకారు రైతు అంటారన్నమాట. అందులో ఉన్నాడు. విన్నారా? రైతు. ఈ కాన్సెప్ట్ నాకు చాలా కాలం క్రితం వచ్చింది. మన టీచర్లే అందాం అనుకోండి, సార్ నాకు పనులు సార్, సెలవు కావాలి. మేము ఉన్నాం అనుకోండి, ఆమె ఎట్లా పిల్లలు రైతు సెలబ్రేట్ ఏమవుతుంది. కానీ బాధ్యత గల రైతు ఏనాడు సెలవు కట్టాడు. ఇంట్లో కూతురు పెళ్ళున్నా సరే ఉదయం అక్కడ వెళ్ళి పొలంకి వెళ్ళి నీరు కట్టేసి అలా వచ్చి ఆ పిల్లలని పాల్గొన్నాడు తప్ప వ్యవసాయంలో అంటే సుమారుగా 50% ప్రజలు వ్యవసాయం ఆధారంగానే జీవిస్తూ ఉన్నారు. వ్యవసాయం చేయాలంటే భూమి ఉండాలి. కొంతమంది భూస్వాములు ఉంటారు. కూలీ చేసేవాడు అసలైన రైతు, సన్నకారు రైతు, చిన్నకారు రైతు అంటారన్నమాట. రైతు. ఈ మధ్య మీరు టీవీలో ఒక యాడ్ చూసే ఉంటారు. రైతు సెలవులో ఉన్నాడు. విన్నారా? రైతు. ఈ కాన్సెప్ట్ నాకు చాలా కాలం క్రితం వచ్చింది. మన టీచర్లే అందాం అనుకోండి, సార్ నాకు పనులు సార్, సెలవు కావాలి. మేము ఉన్నాం అనుకోండి, ఆమె ఎట్లా పిల్లలు రైతు సెలబ్రేట్ ఏమవుతుంది.
టెక్నాలజీ. ఈ టెక్నాలజీ తిరిగి పడుతుంది మనకి. టెక్నాలజీ చాలు. అలాగే అరే అరే వీడియో He was born on 23rd 1897 in Kannad, Odisha. He founded the Indian National Army or other Hindu power. He 9th class C-section. That's one and a half the Netaji Subhash Chandra Bose. Netaji Subhash Chandra Bose was a great freedom fighter and he was born on 23rd January 1897. He was born in Cuttack, Odisha. People lovingly called him as Netaji. He gave a slogan of Jai Hind and he was formed the army of Azad Hind Force. He believed that power of youth and also he was a great periodistic and etc. వేదిక నిర్వహించిన ఉపాధ్యాయునికి నమస్కారములు. నా పేరు ఎం చంద్ర. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేతాజీ సుభాష్ చంద్రబోస్ దేశానికి హిట్లర్ తో మాట్లాడి ఆ దేశం స్వాతంత్రం కోసం మేము ట్రై చేస్తున్నాము అని చెప్పి హిట్లర్ చంద్రబోస్ మాట విని ఓకే చేశాడు మేడం. సో ఆ తర్వాత పరిణామాలు చాలా జరిగాయి అని కొంతమంది అంటారు. ఏది నిజమో ఏదో మనకి తెలియదు. was Prabhavati Devi. He gave అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను సజ్జనుండు పలుకు కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున. ఇది ఎప్పుడు కన్నా మనం చిన్నప్పటి నుంచి ఎక్కాల పుస్తకం ఎప్పుడు తెలుసో అప్పటి నుంచి వేమన పద్యాలు మనకి తెలుసు. అది ఎప్పుడు చెప్పాడు అనుకున్నారు అని చెప్పి రకరకాల విషయాల్ని సమాధానం బోధించాడు. మొదటి మాస్టర్ ఎలాగా అవకాశం ఇచ్చారు కాబట్టి చిన్న చూడండి. చెప్పలోన పడ్డ చినుకు ముత్యంబయ్యే, చెప్పలోన పడ్డ చినుకు ముత్యంబయ్యే. ఈ వేమన గారు తెలియజేయడం జరిగింది. ఒకసారి చెప్పండి అందరూ. ఆచారమదియేలా బాండ శుద్ధి లేని. సరిగా చదవట్లేదేమో అని నేను అనుకుంటున్నాను. చదవండి, చదివితే మంచి విలువలు అందులో ఉన్నాయి. సారు చాలా విషయాలు చెప్పారు. వేమన పద్యాల్లో అసలు కష్టమైన పదాలు అనేవి ఏమీ ఉండవు. చాలా సరళమైన పదాలతోటి అర్థవంతంగా అన్ని దానాల్లోకి అన్నదానమే గొప్పది. కన్న తల్లి కంటే మించిన దైవం ఎవరు ఎక్కువ. చెయ్యిపడిన గుడ్డదోపవచ్చు, వారికి వేలు కాదు బాగు. పూలబడిన నడు కుదురుగాయ్య.
ఒకరు చేత్తు పట్టుకుంటే మిగిలిన వాళ్ళందరూ ఏదో దేవుడిలా చూపించండి. ధూప్నాగ్రాపే మహాగణాధిపతి ధూప్నాగ్రాపేమి ధూప్నాగ్రాపే అఖండ విద్యాపాత్యం మనోవాంఛాపరిసిద్ధం సరస్వతీదేవత కరుణాకటాక్ష సిద్ధిరస్తు ప్రధానస్తు సర్వదేవతా ప్రసాద సిద్ధి మనోవాంఛాఫల సిద్ధిరస్తు అఖండ విద్యాపాత్యం ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి సర్వదేవతా ప్రసాద సిద్ధిరస్తు సర్వదేవతా అనుగ్రహ సిద్ధిరస్తు సరస్వతి దేవతా ప్రసాద సిద్ధిరస్తు. 1947 ఆగస్టు 15 మనకి స్వరాజ్యం వచ్చింది. మరి స్వరాజ్యం వచ్చిన తర్వాత గాంధీ మహాత్ముడు బలైపోయాడు. అప్పుడు దేశం అంతా కూడా చాలా శోక సముద్రంలోనే నిండిపోయింది. దేశమంతా ఎలుగులు అందుకొని యావత్ దేశం ముందుకు కదిలింది. ఆ సమయంలోనే ఇంటింటా ఉద్యమం, వందే మాతరం ఇవన్నీ పెరిగి 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 ఏమైందంటే ప్రతి ఒక్కరు కూడా సైనికులుగా మారి స్వతంత్రోద్యమంలో పాల్గొనడం జరిగింది. అందరూ రాసిన అమరులు అందరి కోసం వేసింది అమర వీరుల దినోత్సవంగా పాటించడం జరుగుతుంది. గాంధీతో పాటు ఉద్యమ సమయంలో ప్రాణాలు కోల్పోయిన అందరినీ స్మరిస్తూ ఒక్క నిమిషం మౌనంగా ఉందాం. గాంధీని మన కోసం అసూలు బాసిన అమర వీరులని అందరినీ స్మరించుకుంటూ అందరూ చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం పాటు మనం మౌనాన్ని పాడేద్దాం. పతిత పావన సీతారామ తేరే నామ్ ఈశ్వర అల్లాహ్ తేరే నామ్. నోటితో చెప్పండి. इस बार परीक्षा पे चर्चा का होगा एक नया रूप, कुछ नई जगहें और एक नया सफर बच्चों तक पहुंचने का, उनकी कहानियों से जुड़ने का। ये हमने ऐसा अपने सपने में भी नहीं सोचा था कि नरेंद्र मोदी जी खुद हमसे मिलेंगे। कुछ खिलाए बुलाए कि नहीं? यस सर। तो मेरे लिए कुछ लाए? हर बार की तरह होंगे ढेरों सवाल फ्रॉम द यंग ब्राइट माइंड्स ऑफ इंडिया। रोजाना कौन सी एक छोटी सी हैबिट अपनानी चाहिए जिससे हम अपने सपने के नजदीक पहुंच सकें? हमें मोटिवेशन की जरूरत है या अनुशासन? आप लोग बताइए क्या करना चाहिए? हमें क्या सलाह देना चाहेंगे? आपने अपने तनाव को कैसे हैंडल किया? जिनके मिलेंगे सारे जवाब। परीक्षा के लिए सबसे अच्छी चीज होती है लिखने की आदत डालें। ఆమెకు 13 ఏళ్ల వయసులోనే రాయడం మొదలు పెట్టారు. స్కూల్లో ఏ కార్యక్రమం జరిగినా నేను ముందుంటాను, నేను మాట్లాడుతాను, నేను పాడుతాను అని ముందుకి వచ్చేవారు. ఇవన్నీ చూసి హైదరాబాద్ నిజాం ప్రభువులు, నిజాం రాజులు, అమ్మాయి మీకు తెలివిలా ఉంది, చాలా ఇంట్రెస్ట్ ఉంది, బాగా చదువుతుంది. సమావేశమప్పుడు లోపలికి హాల్ టికెట్ ఉంటే మాత్రమే లోపలికి పంపించమని చెప్పారు. ఆవిడ చెప్పిన పనిని చాలా శ్రద్ధగా చేస్తూ ఉంది. ఆ సమయంలో జవహర్లాల్ మరి ఆవిడ ఆ రోజుల్లోనే లండన్ లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదువుకోవడం జరిగింది. మరి ఈ రోజు లండన్ కి డబ్బులు ఇచ్చి టికెట్ ఇచ్చి స్ట్రాంగర్ చెప్పండి, హెల్ప్ ద వీక్. ఇఫ్ యు ఆర్ స్ట్రాంగర్ హెల్ప్ ద వీక్. అంటే మీరు బలవంతులైతే ఎవరికి సాయం చేయాలి? బలహీనులకి సాయం చేయాలి. అంతేగాని నాకు బలం ఉందని చెప్పి అప్రెస్ చేయకుండా. కుటుంబంలో భార్యాభర్తల సంబంధం గురించి అయితే బ్రడల్ టియర్ అండ్ బ్రడల్ హ్యాపీ అని చెప్పేసి అంటారు ఆమె ఆ పోయంలో. అంటే అమ్మగారి ఇంటి దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి పెరిగి
అక్కడ ఉండేటువంటి తండ్రితోని తల్లితోని అలాగే తోబుట్టువులతోని ఎంతో ఫిబ్రవరి 14న జన్మించారు మరియు 1972 మే 8న స్వర్గస్థులయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రి మరియు భారతదేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రిగా పనిచేశారు. 38 ఏళ్ల చిన్న వయసులోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 1960 నుండి 1962 వరకు బాధ్యతలు చేపట్టిన ఆయన అంటే మనం ఒంట్లో వేసి బయట రిలీజ్ చేయడం వల్ల మన ఒంట్లో వేసి బయట రిలీజ్ చేయడం వల్ల ఎక్కడైతే అక్కడ రిలీజ్ చేయడం వల్ల మనం జారిపోకుండా చూడండి. కొండ ఎక్కేటప్పుడు ఏం చేస్తారు, ఇలాగా హుక్ పెట్టుకుని ఎక్కుతారు కదా, అలాగే అది హుక్ ఉంటుంది, హుక్ అమ్మంటది ఒకటి. అది మన పేగు లోపల ఇలా గుచ్చుకొని వేలాడుతూ ఉంటారు. ఎప్పుడు పేగు గుచ్చుకుందో పేగు నుంచి ఏమొస్తుంది? వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ అంటే మనం ఎందుకు వేసుకుంటున్నాం? లక్షవారం మీరు ఏం వేసుకుంటున్నారు? దేనికోసము కదా, మనము ఎనీమియా నుంచి మనము కాపాడుకోసం ప్రొఫిలాక్టిక్ గా మనము ఐరన్ టాబ్లెట్ వేసుకుంటున్నాం. కానీ నిర్మాత పునరాగమన కార్య ప్రేరక ఉత్తమ పరిపాలన అది నేర్పించాడండి. అందుకే ఇన్ని సంవత్సరాలు అయిపోయినా 350 సంవత్సరాలు అయిపోయినా సరే శివాజీని మనం ఎందుకు గౌరవిస్తున్నామంటే ఇది ఆ మహారాజు ప్రతి స్త్రీని గౌరవించేవాడు. ఇంకో మాట తెలుసా, ఒక ముస్లిం మన 7th క్లాస్ 8th క్లాస్ విద్యార్థులు కువి భాష మనకి వినిపిస్తారు. వీళ్ళు ముగ్గురు దీన్ని మనం జాగ్రత్తగా ఆలకించాలా. కొన్ని మాటలు క్యాచ్ చేసి మీరు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. నమస్కారము. బర్జాంతకి జోహరా, బాగున్నారా? నెయ్యికి మంజరికి అందరు కలిసి ఉండాలి. బర్జానా కలహం వచ్చిందే, మధ్యాహ్నం భోజనం బాగుందా? మధ్యాహ్నం వేడ ఉందా భోజనకి? అందరూ చదువుకోవాలి. బర్జానా చదివించిందే, అందరు కలిసి ఉండాలి. బర్జానా కలహం వచ్చిందే, అమ్మా ఇయా నానా ఆబా చెల్లి గోపి అక్క నానా తమ్ముడు బోవా అన్నయ్య. అమోర్ గాయ బోల్ పూరో పూర్బాయ్. మా ఊళ్ళో మాస్ అందులో వచ్చిన వెలాసిటీ ఈ రెండు క్యాల్కులేట్ చేస్తే వచ్చేదే ఎనర్జీ మాట. అంత ఎనర్జీ వస్తుంది. సో ఆ సూత్రం కనిపెట్టిన శాస్త్రవేత్త ఐన్స్టీన్ ని ఇండియాలో ఒక మంచి ఫ్రెండ్ ఉన్నారు. ఐన్స్టీన్ తెలుసా మీరు? ఇండియాలో ఐన్స్టీన్ గారికి ఒక గుడ్ ఫ్రెండ్ ఉన్నాడు. తేజస్వి పట్టుకుంది 3.14 ఇంకా ఓకే వెలాసిటీ. సో ఆ ఫార్ములా ప్రకారంగా స్పారోస్ లోని 25 వెరైటీస్ ఉన్నాయి. వరల్డ్ వైడ్ లోని 25 వెరైటీస్. మన ఇండియాలోని 5 వెరైటీస్ ఉన్నాయి. ఇండియాలో 5 వెరైటీస్ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా బాయ్స్ స్టాండ్ అప్. 10 మంది చేయాలి, పుణ్యం వస్తుంది. దాంతో పాటు పక్షులు చనిపోకుండా ఉంటాయి. చనిపోతున్నాయి వీటి వల్లే. బిల్లు కట్టడం వాసన లేక ఎగలేక తెచ్చిపోతున్నాయి. దాహం వేసి నీరు లేక చనిపోతున్నాయి. తినడానికి గింజలు లేక చనిపోతున్నాయి. సో ఇవన్నీ ఇచ్చే వాళ్ళగా బయలుదేరండి. మన స్కూల్లో కూడా కైండ్నెస్ కమిటీ ఒకటి ఉంది. చెప్పాలంటే ఉన్నా సరే ఏకత్వం అన్నది ముఖ్యం. కానీ కులపరంగా మతపరంగా మాత్రం మన దేశం చాలా సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు రాకముందు నుంచి వేరుపడే ఉంది. అనగారిన వాళ్ళు, దిగజారిన వాళ్ళు
వేరు వేరు ఇప్పుడు కూడా ఉంది కదా. రావాలంటే పంతులు ఉంటారు కదా, వాళ్ళు చెప్పిందే జరగాలి, వాళ్ళు చెప్పిందే చెయ్యాలి. అలా కాకుండా మిగతా వాళ్ళ మాటకు విలువ లేదు, వాళ్ళకి చదువు కూడా లేదు. ఆ టైంలో ఈయన చదువుకొని, జ్యోతిరావు పూలే చదువుకొని అనేక మందిని చదివించాడు. ఆయన జ్ఞానంలో కొంత జ్ఞానం నాకు రావాలని, సో రాజ్యాంగ విలువలని నేను పాటిస్తాను, నా కుటుంబంతోని నా స్నేహితులతోని అది అంబేద్కర్ ఈస్ అవర్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. తెలుసా మీకు? మన భారత రాజ్యాంగానికి అవసరాలు మనిషిని ప్రేరేపిస్తూ ఉంటాయి, పరిస్థితులు ప్రేరేపిస్తూ ఉంటాయి. అక్కడ ముళ్ళు ఉన్నాయనుకోండి, ఇలాగెళ్ళాలని మనకి దారి చూపిస్తూ ఉంటాయి. సో పరిస్థితులను బట్టి ఆనాటి సమాజాన్ని బాగు చేయాలనే తలంపుతో ఆయన చేసిన పనులు జరుపుకోవడం. రేపు ఏప్రిల్ 14 అతని జన్మదినోత్సవం. ఈరోజు సెలవు కాబట్టి ఆ రోజు ఈరోజు మాస్టర్ ముందుగానే ఈ కార్యక్రమం నుంచి చాలా సంతోషం. సమాజంలో కులము మతము అనేటువంటి వెలుగును నింపినటువంటి ఒక ఆశాజ్యోతి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అయితే ఈ సమాజం కూడా అప్పట్లో అతను అనుభవించినటువంటి అంటరానితనం, అస్పృశ్యత అనేటువంటిది ఎన్నో బాధలు అనుభవించాడు. ఇటువంటి సమాజంలో ఉన్నటువంటి ఈ సాంఘిక దురాచారాన్ని రూపుమాపాలనే రాజ్యాంగంలో ఈరోజు వీరేశలింగం గారి జన్మదిన సందర్భంగా ప్రధానోపాధ్యాయులు నాకు ఇచ్చిన అవకాశం బట్టి సార్కి ధన్యవాదాలు. కందుకూరి వీరేశ్ పొందుకొని ఆయన పొందిన అనుభవాలు కష్టాల్లోనే ఆయన ప్రగతిని ముందుగానే దృష్టించి బాల్య వివాహాలను నిషేధించడం, బాలికా విద్యను ప్రోత్సహించడానికి ఒక ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఉంటుంది. అదే మన కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఆయన 1848వ సంవత్సరం ఏప్రిల్ 16వ తేదీన జన్మించారు కాబట్టి చనిపోవడం జరిగింది. ఓకే చూసానప్పుడు మరి ఆ జబ్బు రావడం. ఇదే కాకుండా స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త ఎన్ని ఉన్నాయి. ఇలాగే నేను ఒక బ్యాంక్ పోవాలని తెలుసో తెలియకో మీ తల్లిదండ్రులు, మీ తాతలో తాతలో వాళ్ళే అంటారు, అమ్మ అలా వెళ్ళకూడదు, ఇలా చేయకూడదు చెప్తారు మూలాచారం. అది కూడా మంచి ఉండొచ్చు, కానీ రికార్డ్ అయిపోతుంది, వీడియోలో పోయింది ఇది. ఆ చుట్టూ మీకే ఒక ఐడియా వచ్చిననుకోండి, సో మీరు మీ దగ్గరకు వచ్చి అనౌన్స్ చేసుకోండి. ఈలోపు పాపులర్ పెట్టుకొని ఆ వీధుల్లో నిలబడి వాళ్ళు దగ్గరికి వెళ్ళి మీ దగ్గర పిల్లలు ఉన్నారా లేదా అని కనుక్కొని వాళ్ళు పిల్లలు ఉన్నారంటే ప్రైవేట్ స్కూల్ తీసుకుని ఎంత బాగుందో మీరు వాళ్ళ మాటలు వివరించాలి. దర్శనం కాదు, లాస్ట్ టైం మన రిజల్ట్ కానీ డిసిప్లిన్ కానీ పిల్లల పర్ఫార్మెన్స్, టీచర్స్ చక్క క్వాలిఫైడ్ చక్క చెప్తారు, ఇవన్నీ వివరాల గురించి వాళ్ళకి చెప్పాలి. చెప్పి వాళ్ళ ఫోన్ నెంబరు అవి తీసుకోండి, మీ దగ్గర కాగితాలు పట్టుకొని రాసుకోండి. అవన్నీ వచ్చిన తర్వాత ఆ బుక్లోని రాసి బుక్ ఒక తీసుకొని దాన్ని ఫాలో అప్ చేసుకుంటారు. చూడండి మీరు ఫాలో అప్ మనం వాళ్ళతో మాట్లాడి ఇంటికి వెళ్ళి సుమారుగా 2-3 వారాలు అయిపోయింది. ఇప్పుడు అలవాట్ల ప్రాముఖ్యత గురించి నా కుటుంబం, స్నేహితులు మరియు ఇతరులకు నిరంతరం ప్రేరేపించడానికి నేను కట్టుబడి ఉన్నాను. కొత్తిమీర వేసాను సార్, 2 కిలో సత్యాలు. పాఠశాల విద్యార్థులందరి తరఫున స్టూడెంట్ పీపుల్ లీడర్ గా ఎన్నుకోబడినందుకు ఎంతో గర్విస్తున్నాను.
ఈ రోజు మా తోటి విద్యార్థుల సమక్షంలో మరియు నా గురువుల సాక్షిగా మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. గౌరవాన్ని కాపాడటానికి నా సాయశక్తుల కృషి చేస్తాను. నాయకత్వం మా తోటి విద్యార్థులందరినీ సమానంగా చూస్తూ అమ్మాయి నేను పేరు నేను విద్యార్థిగా ఉపాధ్యాయునిగా వార్డెన్ గారిగా పౌరుడిగా ఉద్యోగిగా ఉంటూ సమసమాజ స్థాపనకు ఆరోగ్యకరమైన సమాజం యొక్క బాగుకు కృషి చేస్తాను. నా పరిసరాలలో గాని నా కుటుంబంలో గాని మా పాఠశాలలో గాని మా కార్యాలయంలో గాని మత్తు పదార్థాలు, డ్రగ్స్, గంజాయి తదితర మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని, వాటి వల్ల వచ్చే పర్యవసానాలు నా తోటి వారికి ఇప్పుడు మధ్యలో వెళ్ళిపోండి 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 చెప్పండి. Thank you.
చేస్తున్నారు. సో అది ఇంకా గొప్ప విషయమే కదా. అందుచేత మన గవర్నమెంట్ మన ప్రభుత్వ బడి కోసం ప్రభుత్వ బడిలో చదువుతున్న విద్యార్థి జమ్స్ ని ముందు తీసుకొని వాళ్ళ ద్వారా మనం దుర్గాబాయి దేశ్ముఖ్ గురించి కొన్ని మాటలు తెలుసుకోవాలి. అభివృద్ధి చెందుతుందనే అనేవారు మాట. తర్వాత ఆమె డిగ్రీ చేసింది మన ఆంధ్ర యూనివర్సిటీలో, విశాఖపట్నం యూనివర్సిటీలో మెట్రికులేషన్ పాస్ అయ్యింది, ఎంఏ డిగ్రీ చేసింది. తను బెనారస్ యూనివర్సిటీలోని లా డిగ్రీ చేసింది. ఇవి చేసి చెన్నై అంటే అప్పుడు మద్రాసులోని హైకోర్టులోని లాయర్ గా ప్రాక్టీస్ ఆవిడ. తెలుసా మీరు రిచర్డ్స్? ఈ సౌత్ అక్కడ ల్యాండ్ అయ్యేవారు మార్చడానికి సాగులు అటు మార్చడానికి ఈ బ్రిటిష్ వాళ్ళు వైట్స్ పడింది. ఇది బాగుంది ఏమంటారు? బ్రిటిష్ వాళ్ళు వైట్స్, బ్రిటిష్ వాళ్ళు ఏమంటారు? ఎలాగుంటారు? ధరలు ఉంటాం కదా, అటువంటి వాళ్ళగా ఉంటారు కదా, వాళ్ళంతా చేశారు కదా. సౌత్ ఆఫ్రికాలోని వాళ్ళు కూడా నివాసం వాళ్ళంతా చేశారు. సౌత్ ఆఫ్రికాలోని వాళ్ళు కూడా నివాసం సాధారణంగా ఉంటాయి. ఈ బ్లాక్స్ అక్కడ అంటే ఏంటి? ఆజాద్ అంటే స్వాతంత్రం మాట. ఆ పుట్టిన వెంటనే ఆజాద్ పేరు వాళ్ళకి రాలేదు. ఈ స్వాతంత్ర పోరాటంలో చేస్తున్నప్పుడే ప్రజలే వాళ్ళని ఆజాద్ అని పిలిచారన్నమాట. అంటే స్వాతంత్రం కోసం పోరాడుతున్న గొప్ప వ్యక్తి, మనలో వ్యక్తి, ధైర్యం ఉన్న వ్యక్తి అని గుర్తించి ఆజాద్ అన్నారు. మనల్ని కూడా అబ్బా వీడు చూడరా చదివాడంటే పుల్లా ఉంటాడు రా,